ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గణేష్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి సోషల్ మీడియా కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో గత పాలకులు చేయలేని పనులు నేను చేస్తున్నానని చెప్పారు. నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ, నాతవరం మండలంలో తాండవ రిజర్వాయర్ కు గోదావరి జలాలు మళ్లించే ఎత్తిపోతల పథకం, గోల్కొండలో మండలంలో హరిలోవా రోడ్డు విస్తరణ, మాకవరపాలెం మండలంలో 630 పడకలతో నిర్మించే మెడికల్ కాలేజ్ అభివృద్ధి పనులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జడ్పీటీసీ గిరిబాబు, నర్సీపట్నం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏకశివ, గోల్కొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, జగనన్న సచివాలయాల నర్సీపట్నం మున్సిపాలిటీ కన్వీనర్ శ్రీనివాస్, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు, నర్సీపట్నం మా కవరపాలెం, గోల్కొండ, నాతవరం మండలాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎందుకంటే ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారు 2019లో మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఒకటే అడిగాను, అన్నయ్య గారు మాకు మోడల్ మోడల్ హాస్పిటల్ ఉంది, ఇక ఏదైతే ప్రమాదం జరిగినా సరే ఇక్కడ చాలా మంది రిఫర్ చేస్తారు వైజాగ్, ఈ రిఫర్ చేస్తారు 2 గంటలు ప్రయాణం చేస్తున్న బతుకు చాలా మంది చచ్చిపోతారు, దీన్ని మీరు అప్గ్రేడ్ చేయాలని చెప్పాడు. హాస్పిటల్ 150 నుంచి 200 చేయాలని చెప్పాడు. కానీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి 630 పడలేదు. బ్రహ్మాండ హాస్పిటల్ ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు మొన్ననే చెప్పాను, మన మీటింగ్లో కూడా చెప్పాను, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 ఉన్నాయి హాస్పిటల్స్, ప్రభుత్వ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. సీఎం గారు వచ్చి 4 సంవత్సరాలు 10 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 1940